ప్రచండ భానుడి ప్రతాపానికి నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు ఒక్కపోత, మరో పక్క వడగాల దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి నుండి తప్పించుకునేందుకు ప్రజలు చల్లని పానీయాలు సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఎండ కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండుతున్న ఎండలతో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం నుండి వీస్తున్న వడగాల్పులకు బయటకు రావడానికే ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వేసవిని ఎదుర్కొనేందుకు ప్రయాణికులు గొడుగులను, టోపీలను ఆశ్రయిస్తున్నారు. గత 3 రోజులుగా ఎండలు తీవ్రమై జనాన్ని మలమలా మారుస్తున్నాయి. మే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటాయోనని ప్రజలు దిగులు చెందుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఉక్కతో ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత అన్ని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రహదారులు వేసవి ఎండలకు భయపడి ప్రయాణికులు ఎవరూ ప్రయాణించకపోవడంతో జాతీయ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఇళ్లలో నుండి ప్రజలు బయటికి రావడానికి భయపడుతూ ఉండగా రాత్రి 9 గంటల వరకు వడగాలులు వీస్తూనే ఉన్నాయి. వేసవి ఎండ వేడికి దాహార్తిని మంచినీళ్లు తీర్చలేకపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రత 44 డిగ్రీలు కావడంతో రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రత పెరుగుతుందని ప్రజలు భయపడి ఉడికిపోతున్నారు. వేసవి ఎండలకు వృద్ధులు తట్టుకోలేక తలడిల్లిపోతున్నారు. కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ వేసవి వేడికి తట్టుకోలేక స్పృహ కోల్పోవడం జరుగుతోంది. రానున్న రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు జిల్లా క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారని శాసనసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. దేవినేని వెంకటరమణ పరిణిత మెమోరియల్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో నగరంలోనే కాకుండా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళలు కూడా క్రికెట్లో రాణించడం శుభసూచకమని తెలిపారు. కేడీసీఏ పవర్ లీగ్ క్రికెట్ పోటీలలో రాయల్ సీసీ జట్టు 12 పరుగుల ఆధిక్యతతో ఎవరెస్ట్ సీసీపై గెలుపొంది పవర్ లీగ్ ట్రోఫీ సాధించింది. ఈ సీజన్లో జరిగిన దేవినేని వెంకటరమణ పరిణిత మెమోరియల్ కేడీసీఏ బీపీఎస్ పోటీల్లో కట్టా మళ్లీ సీసీ జట్టు ప్రథమ స్థానం, మెట్రో జాలిరో వర్స్ జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. కేడీసీఏ సమ్మర్ లీగ్ పోటీల్లో వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, కేపీసీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో క్రికెట్ క్రీడ కేవలం నగరానికే పరిమితమై ఉండేదని, కేడీసీఏ కృషితో గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి చెందిందని, గ్రామీణం నుంచి మంచి ప్రతిభగల క్రీడాకారులు తయారవుతున్నారని అన్నారు. దేవినేని వెంకటరమణ ప్రణీత మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ బీ లీగ్ మ్యాచెస్ని 8 సంవత్సరాలుగా కంటిన్యూస్గా మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే పట్టణాలు, నగరాల్లోనే ప్రోత్సాహం ఉంటుంది. ఏదో నగరాల్లో, పట్టణాల్లో ఉన్నవాళ్లే క్రికెట్ ఆడగలరు అనేది ఉంది. అలా కాదు అని ఏదైతే కేడీసీ మన కృష్ణా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, అదేవిధంగా బీసీసీఐ సపోర్ట్తో గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులు కూడా, ఎవరైతే పల్లెల్లో ఉన్న క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలని మరి ఈ కార్యక్రమం బీ లీగ్ మ్యాచెస్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల దగ్గర ఈ కృష్ణా జిల్లాలో 50 మండలాల్లో సుమారు 45 టీమ్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఏసీఏ ఉపాధ్యక్షుడు సిహెచ్ అరుణ్ కుమార్, ఏసీఏ కార్యదర్శి గంగరాజు, కేసీడీఏ కార్యదర్శి రమేష్, సంయుక్త కార్యదర్శి ఎల్లారో, బాపూజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. వేసవి వచ్చిందంటే ఎండల సంగతి అలా ఉంచితే తీయగా నోరూరించే మామిడి పండు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంది.
మామిడిలో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలను ఆస్వాదించడానికి సిద్ధమైపోతాం. మనకు అందుబాటులో ఉండే మామిడి రకాలే కాక ఎవరైనా బయట ఊరు నుంచి వస్తుంటే అక్కడ దొరికే మామిడి పండ్లను కూడా తెప్పించుకొని మరీ తింటామంటే మామిడి మీద ఎంత మోజో ఇట్టే అర్థమైపోతుంది. అయితే కేవలం రుచి కోసమే తినటం కాదు, మామిడి పండ్లలో పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి కూడా. అందుచేతే రుచికే కాదు పోషకాలకు రారాజు మామిడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపే శుక్రగ్రహణం అంతర్యానం. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించాలని జేవీవీ ప్రతినిధులు పిలుపు. నగరంలో అవగాహన ర్యాలీ. పోలీసు శాఖకు అక్కరకు రాని వ్యాస్ కాంప్లెక్స్. ఆదాయంపైనే దృష్టి సారించిన అధికారులు. విద్యుత్ కోతతో నగరవాసుల అవస్థలు పట్టించుకొని పాలకులు. ముగిసిన దేవినేని రమణ ప్రణీత మెమోరియల్ కేడీసీఏ పోటీలు. ట్రోఫీని కైవసం చేసుకున్న రాయల్ సీసీ జట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.